గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్లాస్. నిన్న క్లాస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ చెప్పుకున్నాం. చాలా మంది స్టూడెంట్స్ సిగ్నల్ సరిగ్గా లేవు నిన్న జూమ్లో అన్నారు, అండ్ కొంతమంది ఫోన్ ఆ టైంలో అవైలబుల్గా లేదు అన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ ఆన్ వీడియో. సో జాగ్రత్తగా చూడండి. చూసేటప్పుడు మీ రన్నింగ్ నోట్స్లో మీరు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వేసుకున్న డయాగ్రామ్ని దగ్గర పెట్టుకొని నా ఎక్స్ప్లెనేషన్ వినండి. దాట్ వుడ్ బి ఇనఫ్. మీకు బోర్డు కనిపించిపోయినా పర్లేదు. ఇఫ్ యూ జస్ట్ ఫాలో ద డయాగ్రామ్ which is in your running notes, that would be enough. So let us go into the topic directly. So it is the structure of the human heart. అంటే మానవుని హృదయ నిర్మాణం, గుండె నిర్మాణం. యాజ్ వి ఆల్ నో, మనం ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పుకున్నాం, మానవుని గుండెలో 4 గదులు ఉంటాయి. ద హ్యూమన్ హార్ట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 4 chambers. The upper 2 chambers are called atria. వీటిని ఏట్రియా అంటాము, వీటిని కర్ణికలు అని కూడా అంటాము. కింద 2 గదులని జఠరికలు లేదా వెంట్రికల్స్ అని అంటాము. సో the heart is composed of 4 chambers. upper 2 are called atria, lower 2 are called ventricles. పైన రెండింటిని కర్ణికలు, కింద రెండింటిని జఠరికలు అంటాం. అసలు గుండె ఎక్కడ ఉంటుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హార్ట్? సో ద పొజిషన్ ఆఫ్ హార్ట్ ఈస్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ, అంటే ఉరకూరంలో 2 ఊపిరితిత్తులకి మధ్య మీడియాస్టీనం అనే ఒక భాగంలో, అంటే అనే ఒక స్థానంలో ఉంటుంది. ద ప్లేస్ వేర్ ద హార్ట్ ఈస్ సిచ్యువేటెడ్ ఈస్ నోన్ యాజ్ మీడియాస్టీనం. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద 2 lungs in the thoracic cavity, that is the upper body cavity. Okay, and it is formed in the embryonic stage from mesoderm. మనం మానవ హృదయాన్ని మధ్యస్త్వచ జనితం అని కూడా అంటాం. ఇట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ మీన్స్ పిండాభివృద్ధి దశలో ఫీటల్ డెవలప్మెంట్ లో మీసోడర్మ్ నుంచి మధ్యస్త్వచం నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని మధ్యస్త్వచ జనిత గుండె అని అంటాం. గుండె చుట్టూ మనకి పెరికార్డియం లేక హృదయావరణ త్వచం అనే ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ ఉంటుంది. పెరికార్డియం ఈస్ ద లేయర్ విచ్ ఇస్ సరౌండింగ్ ద హార్ట్. దీన్నే హృదయావరణ కుహరం అని కూడా అంటాం. దీనిలో 2 పొరలు ఉంటాయి. ఇట్ హ్యాస్ 2 layers. ఇట్ ఈస్ కాల్డ్ ఫైబ్రస్ అండ్ సీరస్ పెరికార్డియం. పెరికార్డియం ఆర్ హృదయావరణ త్వచంలో 2 పొరలు ఉంటాయి, ఫైబ్రస్ త్వచ, సీరస్ త్వచ. ఓకే, అండ్ ద సీరస్ త్వచలో పెరిటల్ అండ్ విజరల్ లేయర్స్ ఉంటాయి. అంటే వెలుపలి పొర, లోపలి పొర. వెలుపలి పొరని మనం ఎపికార్డియం అంటాము, లోపలి పొరనే మనం పెరికార్డియం అంటాం. ఎపికార్డియం కి పెరికార్డియం కి మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది, చిన్న ఖాళీ కుహరం లాంటిది ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ పెరికార్డియల్ క్యావిటీ లేక హృదయావరణ కుహరం అని ఉంటాం. ఈ హృదయావరణ కుహరంలో హృదయావరణ ద్రవం లేక పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పెరికార్డియల్ ఫ్లూయిడ్? పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క యూజ్ ఏంటంటే ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ కంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్. గుండె ఎప్పుడు కూడా కొట్టుకుంటూ, సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ దీస్ కంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ ఘర్షణ జరిగే ప్రమాదం ఉంది. ఆ ఘర్షణని నివారించడానికి ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ లేదంటే హృదయావరణ ద్రవం ఉపయోగపడుతుంది. అండ్ ద వాల్ ఆఫ్ హార్ట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ 3 layers, దట్ ఈస్ ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. గుండె గోడలో 3 పొరలు ఉంటాయి. వాటిని ఎపికార్డియం, మయోకార్డియం అండ్ ఎండోకార్డియం అంటాం. నౌ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. పైన ఉన్న ఆరికల్స్ లేక కర్ణికలు చిన్నగా ఉంటాయి, కింద ఉన్న వెంట్రికల్స్ లేక జఠరికలు పెద్దగా ఉంటాయి. అండ్ ద ఆరికల్స్ అండ్ ద వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ బై కొరోనరీ సల్కస్. కొరోనరీ సల్కస్ అని ఒక గాడి లాగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ స్మాల్ ఇనండేషన్, రిఫ్ట్ లాగా ఉంటుంది. దాన్ని కొరోనరీ సల్కస్ అని మనం అంటాం. నా కమింగ్ టు ద ఏట్రియా ఆర్ కర్ణికలు. మీరు డయాగ్రామ్ లో కర్ణికల్ని చూడండి. కర్ణికలు గోడ పల్చగా ఉంటుంది. ద ఏట్రియా ఆర్ థిన్ వాల్డ్ రాదర్ దెన్ ద వెంట్రికల్స్. అంటే జఠరికలతో పోల్చుకున్నప్పుడు మనకి కర్ణికలు పల్చగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో కూడా రైట్ ఆర్ ఏట్రియా అంటే కుడివైపు ఉన్న కర్ణిక ఎడమ వైపు ఉన్న కర్ణిక కంటే పెద్దది. ఓకే, and there is a septum separating the
two atria called interauricular septum. రెండు కర్ణికలు ఉన్నాయి. రెండు కర్ణికల్ని సెపరేట్ చేస్తూ మధ్యలో సెపరేట్ చేస్తూ ఒక విభాజకం ఉంటుంది. దాన్ని కర్ణికాంతర విభాజకం అంటాం. The septum which separates the two auricles, the upper two chambers, is called interauricular septum. ఈ interauricular septum, in the fetal stage there is an opening between the two auricles. ఈ interauricular septum లో పిండాభివృద్ధి దశలో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంని foramen ovale అంటారు. The hole which is present in the interauricular septum in the fetal stage. పిండాభివృద్ధి దశలో రెండు కర్ణికలకి మధ్యలో ఉండే కర్ణికాంతర విభాజకంలో ఉండే చిన్న రంధ్రాన్ని foramen ovale అంటాము. ఓకే, బట్ ఆఫ్టర్ ద బేబీ ఇస్ బోర్న్ ఆల్ ద ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే బేబీ పుట్టిన తర్వాత 4 ఛాంబర్స్ కూడా సెపరేట్ అయ్యి దేనికది సెపరేట్ గా ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ కంప్లీట్ డివిజన్ బిట్వీన్ ఆల్ ద ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. కర్ణికి మధ్యలో కర్ణికాంతర పటలం ఉంటుంది. ఇంకా ఆ రంధ్రం ఫొరామెన్ ఓవల్ అనే ఆ హోల్ మూసుకుపోతుంది. బట్ దెర్ ఈస్ ఎ స్మాల్ ప్యాచ్ లైక్ థింగ్, చిన్న మచ్చలాగా మిగులుతుంది. ఫొరామెన్ ఓవెల్ ఎక్కడైతే మూసుకుపోయిందో అక్కడ చిన్న ప్యాచ్ లేక మచ్చలాగా మిగులుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోజా ఓవాలిస్. ఆ మచ్చనే మనం ఫోజా ఓవాలిస్ అంటాం. సపోజ్ దెర్ ఈస్ అ హార్ట్ కండిషన్. చిన్న పిల్లల్లో ఒక హార్ట్ కండిషన్ ఉంటుంది. సపోజ్ దిస్ ఫోజా ఓవాలిస్ ఇస్ నాట్ క్లోజ్డ్ కంప్లీట్లీ ఈవెన్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్. అంటే పిల్లోడు పుట్టిన తర్వాత కూడా ఫోజా ఓవాలిస్ కంప్లీట్ గా క్లోజ్ కాకపోతే that condition is known as patent foramen ovale. దీన్నే మనం patent foramen ovale అని కూడా అంటాము. ఓకే, now let us go into the right auricle or right atria. కుడి కర్ణికలో చూస్తే one thing we should always remember is that left side of the heart receives oxygenated blood from lungs. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కి ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ ఉంటుందంటే లంగ్స్ లో ఉంటుంది. సో లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎప్పుడు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆమ్లజని రహిత రక్తం ఎక్కడ ఉంటుంది? శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ travels through the right side of the heart and oxygenated blood travels through the left side of the heart. ఈ విషయాన్ని, ఈ బేసిక్ థింగ్ ని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తం ఎప్పుడు కూడా ఎడమ వైపు ఉంటుంది. అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని రహిత రక్తం ఎప్పుడు కూడా కుడి వైపు ఉంటుంది. సో వెన్ వి కమ్ టు ద రైట్ ఏట్రియం, కుడి కర్ణికలోకి వెళ్తే ఇట్ రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే కుడి కర్ణికలో శరీరంలోని అన్ని భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం వస్తుంది. వివిధ రకాలైన రక్తనాళాలు, రక్త నాళికలు, ద బ్లడ్ క్యాపిలరీస్, దే కలెక్ట్ ద బ్లడ్ అండ్ బ్రింగ్ ద బ్లడ్ ఇన్ టు రైట్ ఏట్రియా త్రూ క్యావల్ వెయిన్స్. వీటిని మహాసిరలు అంటాం. 3 మహాసిరల ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదంటే ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోకి వస్తుంది. ఆ 3 మహాసిరలు ఏమేంటంటే 2 ప్రీ-క్యావల్ వెయిన్స్ అండ్ 1 పోస్ట్-క్యావల్ వెయిన్. అంటే 2 ఊర్ధ్వ మహాసిరలు, ఒక పరమహాసిర. ఈ 2 ఊర్ధ్వ మహాసిరలు లేక ప్రీ-క్యావల్ వెయిన్స్ ఏం చేస్తాయంటే శరీరంలోని పై భాగాల మొత్తం నుంచి రక్తం కలెక్ట్ చేసి కుడి కర్ణికలోకి తీసుకొస్తాయి. They collect, the 2 pre-caval veins collect the blood from all the upper parts of the body like the head, neck, limbs, thorax, ఈ parts and also the internal parts. ఈ parts మొత్తం నుంచి కూడా బ్లడ్ కలెక్ట్ చేసుకొని రైట్ ఆరికల్ లేదంటే కుడి కర్ణికలోకి తీసుకొస్తాయి. అండ్ ద వన్ ఈస్ అధో మహాసిర లేక పోస్ట్ క్యావల్ వెయిన్. పోస్ట్ క్యావల్ వెయిన్ కలెక్ట్స్ ఆల్ ద బ్లడ్ ఫ్రమ్ ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలోని కింది భాగాల నుంచి రక్తం కలెక్ట్ చేసి పోస్ట్ క్యావల్ వెయిన్ కుడి కర్ణికలోకి తీసుకొస్తారు. ఓకే, నౌ దెర్ ఈస్ ఆల్సో వన్ మోర్ బ్లడ్ వెజల్ విచ్ ఇస్ నోన్ యాజ్ కొరోనరీ సైనస్. కొరోనరీ సైనస్ అనే ఇంకొక బ్లడ్ వెజల్ ఉంటుంది. అదేం చేస్తుందంటే
గుండె గోడల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఆరికల్ లోకి తీసుకొస్తుంది. దట్ మీన్స్ ఇట్ కలెక్ట్స్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద వాల్ ఆఫ్ ద హార్ట్. మయోకార్డియం నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసుకొని కుడి కర్ణికలోకి తీసుకొస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కొరోనరీ సైనస్. ఓకే, అండ్ పోస్ట్ క్యావల్ వెయిన్ అని చెప్పుకున్నాం కదా, పరమహాశిర లేక అధోమహాశిర. ఈ అధోమహాశిర దగ్గర ఒక కవాటం లేదంటే వాల్వ్ ఉంటుంది. ఆ కవాటాన్ని యూస్టాచియన్ వాల్వ్ అంటారు. దేర్ ఇస్ అ క్వశ్చన్ కాల్డ్ వెర్ ఇస్ యూస్టాచియన్ వాల్వ్ ప్రెసెంట్. యూస్టాచియన్ వాల్వ్ ఇస్ ప్రెసెంట్ as the opening of post caval vein. అధోమహాశిర యొక్క ఓపెనింగ్ దగ్గర మనకి యూస్టాచియన్ కవాటం అనే ఒక చిన్న వాల్వ్ ఉంటుంది. నా కమింగ్ టు ద లెఫ్ట్ ఏట్రియం లేక ఎడమ కర్ణిక. ఎడమ వైపు ఎప్పుడు కూడా మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదంటే ఆమ్లజని సహిత రక్తం ఉంటదని చెప్పుకున్నాం. ఆమ్లజని సహిత రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరితిత్తులు, లంగ్స్ నుంచి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ కలెక్టెడ్ బై పల్మనరీ వీన్స్. పుపుస సిరలు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి లంగ్స్ నుంచి మనకి ఎడమ కర్ణిక లేక రైట్ ఆరికల్ లోకి తీసుకొస్తాయి. ఓకే, that was about the right auricle and right ventricle. Now let us see how they are separated from the ventricles. జఠరికల నుండి ఆరికల్స్ లేక కర్ణికలు ఎలా సెపరేట్ అయి ఉంటాయి అనేది చూసుకుందాం. There is a septum called left auriculoventricular septum at the junction of left auricle and left ventricle. అంటే ఎడమ కర్ణికకి ఎడమ జఠరికకి మధ్యలో ఎడమ కర్ణిక జఠరిక పటలం అనేది ఒక విభాజకం ఉంటుంది. సెప్టమ్ మీన్స్ విభాజకం, విభజించే దాన్ని మనం సెప్టమ్ లేక విభాజకం అంటాం. దాన్నే లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్, ఎడమ కర్ణిక జఠరిక పటలం అంటాం. ఈ పటలంలో మనకి వాల్వ్ లేదంటే కవాటం ఉంటుంది. ఆ వాల్వ్ నే బైకస్పిడ్ వాల్వ్ లేదంటే ద్విపత్ర కవాటం అంటాం. ద వాల్వ్ విచ్ ఇస్ ప్రెసెంట్ అట్ ద జంక్షన్ ఆఫ్ లెఫ్ట్ ఆరిక్యులోవెంట్రికులర్ సెప్టమ్ ఈస్ కాల్డ్ బైకస్పిడ్ వాల్వ్. అంటే ఎడమ కర్ణిక జఠరిక పటలం దగ్గర ఉన్న రంధ్రాన్ని కవర్ చేస్తూ ఉండే ఒక కవాటం ఉంటుంది. ఆ కవాటాన్ని మనం ద్విపత్ర కవాటం అంటాం. ఈ ద్విపత్ర కవాటానికి ఇంకొక పేరు మిత్రల్ వాల్వ్. ద bicuspid valve is also known as mitral valve. Now coming to the right side, the right auricle and the right ventricle. It is separated by right auriculoventricular septum. కుడి కర్ణిక కుడి జఠరిక రెండు కూడా కుడి కర్ణిక జఠరిక విభాజకంతో విభజించి ఉంటుంది. ఓకే, ఆ కుడి కర్ణిక జఠరిక విభాజకం దగ్గర మళ్ళీ ఒక కవాటం ఉంటుంది. దెర్ ఇస్ ఆల్సో ఏ వాల్వ్ అట్ ద రైట్ ఆరిక్యులోవెంట్రికులర్ సెప్టమ్. దిస్ వాల్వ్ ఇస్ నోన్ యాజ్ ట్రైకస్పిడ్ వాల్వ్. దీన్ని మనం త్రిపత్ర కవాటం అంటాం. ఇందాక లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ద్విపత్ర కవాటం అని. వీ హ్యావ్ కాల్డ్ ఇస్ bicuspid valve or mitral valve. Here at the right side junction it is known as tricuspid valve. Now coming to the ventricles. Ventricles are larger than the auricles because they do a lot of work. Their walls are also thicker. ఎందుకంటే ఆరికల్స్ లేక కర్ణికలు అనేవి రిసీవింగ్ ఛాంబర్స్, రక్తాన్ని రిసీవ్ చేసుకుంటాయి. ఎడమ వైపు ఆరికల్ లేక కర్ణిక పరిశుద్ధమైన రక్తాన్ని అంటే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని రిసీవ్ చేసుకుంటే కుడి కర్ణిక డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటాయి. సో ద ఆరికల్స్ ఆర్ ఏట్రియా ఆర్ నోన్ యాజ్ ద రిసీవింగ్ ఛాంబర్స్. కింద వైపు ఉన్న వెంట్రికల్స్ ని డిస్ట్రిబ్యూటింగ్ ఛాంబర్స్ అంటాం బికాస్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద బ్లడ్. అంటే అవి వితరణ కోశాలు అంటాం బికాస్ అవి వితరణ చేస్తున్నాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి రక్తాన్ని. సో దేర్ వాల్స్ ఆర్ మచ్ థిక్కర్ ఇన్ క్వాలిటీ. ఇది లోపల గోడలు చాలా మందంగా ఉంటాయి. ఓకే, ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఈజ్ రేస్డ్ ఇంటూ మజిల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ కాలమ్నే కార్నే. ఈ మీరు డయాగ్రామ్ లో చూడండి, జఠరికల లోపల గోడలు కాలమ్నే కార్నే అనే మందపాటి కండరాలుగా మనకి కనిపిస్తాయి. వాటిని మనం కాలమ్నే కార్నే అంటాం. యూ కెన్ ఫైండ్ దిస్ ఇన్ యువర్ డయాగ్రామ్.
ఓకే, ఆఫ్టర్ దాట్ సమ్ ఆఫ్ ద కాలమినరీ మజిల్స్. ఈ కాలమ్నే కార్నెల్లో కొన్ని మజిల్స్ ఇంకొంచెం మందగా ఉంటాయి, వాటిని మనం పాపిలరీ కండరాలు లేదంటే పాపిలరీ మజిల్స్ అంటాం. ఓకే, అండ్ ద ఎపిక్స్ ఆఫ్ ద పాపిలరీ మజిల్స్ ఈస్ కాల్డ్ కార్డే టెండినే. ఈ పాపిలరీ మజిల్స్ లోని చివరి భాగాల్ని మనం కార్డే టెండినే అంటాం. See these three words you have to remember. The inner surface of the ventricles is raised into columnae carneae. వెంట్రికల్స్ లేక జఠరికల లోపల గోడలు కాలమ్నే కార్నే అనే మజిల్స్ రూపంలో ఉంటాయి. ఈ కాలమ్నే కార్నే మజిల్స్ లో కొన్ని పెద్ద మజిల్స్ ని మనం పాపిలరీ కండరాలు లేదా పాపిలరీ మజిల్స్ అంటాం. ఈ పాపిలరీ మజిల్స్ లో చివరి భాగాన్ని కార్డే టెండినే అంటాం. ద ఎపిక్స్ ఆఫ్ పాపిలరీ మజిల్స్ is known as chordae tendineae. I hope I am clear. Now coming to the nodal tissue. దీన్నే కణుపు కణజాలం అంటాం. Nodal tissue means it is the place where the heart stimulus starts. అంటే గుండె కొట్టుకోవడం ఎక్కడైతే మొదలవుతుందో ఆ ప్రదేశాన్ని మనం కణుపు కణజాలం అంటాము. It is made up of a tissue which is called as nodal tissue. So there are two nodes at which the heartbeat starts. అంటే గుండెలో గుండె కొట్టుకోవడం అనేది స్టిములస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుండె మొత్తానికి వ్యాపిస్తుంది. దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ నోడల్ టిష్యూ. There are two nodal tissues in the heart. The first one is sino-auricular node. దీన్నే శిరాకర్ణికా కణుపు అంటాం. The first nodal tissue, మొదటి కణుపు కణజాలాన్ని శిరాకర్ణికా కణుపు లేదంటే సైనో-ఆరిక్యులార్ నోడ్ అంటాం. ఈ సైనో-ఆరిక్యులార్ నోడ్ ఎక్కడ ఉంటుందంటే అప్పర్ రైట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆరికల్. కుడి కర్ణికలో కుడి వైపు పైన ఉంటుంది. అప్పర్ రైట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆరికల్. కుడి కర్ణికలో కుడి వైపు పై భాగాన ఉండే కణుపు కణజాలాన్ని శిరాకర్ణికా కణుపు లేక సైనో-ఆరిక్యులార్ నోడ్ అని మనం అంటాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ నోడ్, ఇంకొక నోడ్ ఏంటంటే ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్, కర్ణికా జఠరికా కణుపు. దిస్ ఇస్ ద సెకండ్ నోడల్ టిష్యూ. ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద రైట్ ఆరికల్, కానీ ఎక్కడ ఉంటుందంటే లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ రైట్ ఆరికల్. అంటే రైట్ ఆరికల్ లోనే కుడి కర్ణికలోనే కింద వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. శిరాకర్ణికా కణుపు కుడి కర్ణికలో పై వైపు రైట్ సైడ్ ఉంది, బట్ ద ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్ కర్ణికా జఠరికా కణుపు కుడి కర్ణికలో కింద వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ కైండ్స్ ఆఫ్ నోడల్ టిష్యూ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఫ్రమ్ వేర్ ద హార్ట్ స్టిమ్యులస్ స్టార్ట్స్. ఎక్కడి నుంచి అయితే గుండె స్పందన మొదలవుతుందో దాన్ని మనం కణుపు కణజాలం అంటాం. నౌ అయోటిక్ ఆర్చెస్ ఆర్ ధమనీ చాపాలు. మనము శరీరంలో నుంచి బ్లడ్ కుడి కర్ణికకి ఎడమ కర్ణికకి ఎక్కడి నుంచి వస్తుందో వాటిని ఏ బ్లడ్ వెజల్స్ తీసుకొస్తాయో చెప్పాం. కుడివైపు మనకి ప్రీ క్యావల్ వెయిన్స్ లేదంటే మహాసిరలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఎడమ వైపు పుపుస సిరలు ఉంటాయని చెప్పుకున్నాం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తాయి. అలాగే కింద వైపు జఠరికలు ఉన్నాయి, జఠరికల నుంచి శరీరంలోని వివిధ భాగాలకు రక్తం వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వెంట్రికల్స్. వెంట్రికల్స్ send blood to different parts of the body. For that there are some specific blood vessels which are known as aortic arches. వీటినే మనం అయోటిక్ ఆర్చెస్ లేదంటే ధమనీ చాపాలు అంటాం. మనకి రెండు ముఖ్యమైన ధమనీ చాపాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చ్. పల్మనరీ ఆర్చ్ లేదంటే పుపుస ధమనీ చాపము మనకి కుడి జఠరిక నుండి రైట్ వెంట్రికల్ నుండి మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి, రెండు ధమనీ చాపాలు ఉంటాయి. దెర్ ఆర్ టూ అయోటిక్ ఆర్చెస్, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. రైట్ సైడ్ ఉండే ధమనీ చాపాన్ని పుపుస చాపం లేదా పల్మనరీ ఆర్చ్ అంటాం. రైట్ సైడ్ ఎప్పుడు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లేక ఆమ్లజని రహిత రక్తం ఉంటది అన్నాం. ఈ ఆమ్లజని రహిత రక్తం పుపుస చాపంలోకి పల్మనరీ ఆర్చ్ లోకి ఎంటర్ అయ్యి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పుపుస కోశాలు లేక లంగ్స్ కి తీసుకెళ్తాయి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఓకే, రైట్ వెంట్రికల్ లేక కుడి జఠరిక ఉంటది, అక్కడి నుంచి పుపుస చాపం బయలుదేరుతుంది, పల్మనరీ ఆర్చ్ బయలుదేరుతుంది.
ఈ పల్మనరీ ఆర్చ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొని పుపుస కోశాలకు చేరవేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పల్మనరీ ఆర్చ్ ఆర్ పుపుస చాపం. ద సెకండ్ ఆర్చ్ ఈజ్ సిస్టమిక్ ఆర్చ్. రెండో ధమని చాపం మనకి దైహిక ధమని చాపం. ఇది ఎడమ జఠరిక నుండి మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్, దిస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టేక్స్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఎడమ దైహిక చాపం, ద లెఫ్ట్ సిస్టమిక్ ఆర్చ్, దీని యొక్క పని ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లెఫ్ట్ వెంట్రికల్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ కి తీసుకెళ్తారు. సో కుడివైపు నుంచి పల్మనరీ ఆర్చ్ లేదంటే పుపుస ధమని చాపం పుపుస కోశాలకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది. ఎడమ వైపు నుంచి సిస్టమిక్ ఆర్చ్ లేదంటే దైహిక చాపం ఆక్సిజన్ కలిగిన బ్లడ్ ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్తుంది. సో దీస్ ఆర్ ద టూ main aortic arches, and there is a place where these two blood vessels cross each other. They don't connect with each other, but they cross with each other, and that position or that place is called ligamentum arteriosum. The place అంటే ఎక్కడైతే సిస్టమిక్ ఆర్చ్ దైహిక చాపం మరియు పుపుస చాపం క్రాస్ అవుతుందో, కలుస్తుందో ఆ ప్లేస్ ని మనం ligamentum arteriosum అంటాం. ఓకే, సో ఇన్ బ్రీఫ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. మీరు జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ చూస్తూ దీన్ని ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమ్ టు ద గ్రూప్, ఐ వుడ్ టెల్ యూ అగైన్. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద క్లాస్.